దేశం వెళ్ళి పరాయి దేశం మీద యుద్ధం చేసింది. భారత్‌లో అల్లకల్లోలం చేయాలన్న ప్రయత్నం చేస్తూ పాకిస్తాన్ చేస్తున్న అరాచకాలకి తగిన బుద్ధి చెప్పొచ్చింది. కానీ ఆ సందర్భంలో దేశద్రోహులతో పాకిస్తాన్ మరొక యుద్ధం చేయించాలనుకుంది. ఆ విషయం వెలుగులోకొచ్చింది. అందుకనినే దేశవ్యాప్తంగా ఒక యూట్యూబర్ జ్యోతి దగ్గర నుంచి అనేక మందిని అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. దేశద్రోహులు విజయనగరంలో దొరికినటువంటోళ్ళు గాని, వీళ్ళందరూ ఏంటి దేశంలో ఉంటూ దేశపు తిండి తింటూ దేశానికి వ్యతిరేకంగా దేశాన్ని నాశనం చేయాలని కుట్రలు పన్నుతున్నటువంటి దుర్మార్గులు. పాకిస్తాన్‌కి ఇక్కడ సమాచారాలు చేరవేసేవాళ్ళు ఒకళ్ళైతే, తీవ్రవాదులకి ఇక్కడ షెల్టర్ ఇచ్చేవాడు ఒకడైతే, తీవ్రవాదులకి కావాల్సినటువంటి రూట్ చెప్పేవాడు ఒకడైతే, తీవ్రవాదులకి సహాయం చేసేవాడు ఒకడైతే, ఇక్కడే తీవ్రవాదులను తయారు చేసేవాడు ఒకడైతే, ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులు కాదు వీళ్ళు, దేశద్రోహులు దేశంలోనే ఉన్నారు. వాళ్ళ మీదన దృష్టి సారించి వరుసగా అరెస్టులు చేస్తున్నది చూస్తున్నాం. అదే సందర్భంలో కాశ్మీర్‌లో ఇవాళ ఈ దేశపు తిండి తింటూ, అక్కడ మళ్ళీ కుట్రలకు పాల్పడుతూ, అరాచకం చేయడానికి ప్రయత్నిస్తూ పాకిస్తాన్‌కి సహకరించిన 3 ప్రభుత్వ ఉద్యోగుల్ని డిస్మిస్ చేసి అరెస్ట్ చేసింది కూడా చూసాం. ఇప్పుడు 25 చోట్ల కాశ్మీర్‌లో ఈ ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. పహల్గామ్ ఇన్సిడెంట్ నేపథ్యంలో ఉగ్రవాదులకు సహకరించారు అన్నటువంటి కారణంగా.